నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కైలాస మానస సరోవర యాత్ర నిర్వహణలో అగ్రగామిగా పేరొందింది. అంతేకాకుండా బెస్ట్ కైలాస మానస సరోవర యాత్ర టూర్ ఆపరేటర్గా అవార్డును కూడా అందుకుంది. ఇటీవల కాలంలో చాలా వార్తల్లో మనం చూస్తున్నాం. నేపాల్ వద్ద చాలా మంది యాత్రికులు వీసా పర్మిట్ దొరక్క బార్డర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ హెచ్చరిస్తుంది కూడా. అయినప్పటికీ అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్రకు పర్మిట్ దొరకడం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా 2026లో 5 బ్యాచ్ల ద్వారా 500 మందికి పైగా యాత్రను సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా మానస సరోవర యాత్ర గురించే వినిపిస్తోంది. ఈ సంవత్సరం అశ్వ సంవత్సరం అంటున్నారు. ఒక్కసారి యాత్ర చేస్తే 13 సార్లు యాత్ర చేసిన ఫలితం దక్కుతుందని ప్రాచుర్యం చేసింది కూడా. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయో తెలియచేయడానికి ఉన్నారు. మనం మాట్లాడదాం భరత్ శర్మ గారితో. భరత్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, బార్డర్ దగ్గర పర్మిట్ లేదు, ఎవరు రావద్దు అని ఇండియన్ ఎంబసీ చెబుతుంది. చాలా మంది అయినా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి భరత్ గారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్పేటువంటి ఒక శ్లోకంలో మన మహాన్యాసంలో ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని రమణీయతని పొందేటువంటి యొక్క ప్రదేశం ఏదైనా ఉందంటే కైలాసమని. మన బొందితో కైలాసము అంటామంటే మన సజీవ దేహంతో ఒకసారైనా సరే మనం బ్రహ్మలోకానికి కానీ విష్ణులోకానికి కానీ వెళ్ళలేము. కానీ జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకు మొత్తం కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసం ఆవాసమైనటువంటి కైలాస యాత్రకు మాత్రం మనం వెళ్ళి తరించవచ్చు. మన శరీరంతో సజీవ దేహంతో మనం భూలోకం పైన ఉన్నటువంటి యొక్క స్వర్గం అది అని చెప్తూ, ఇతర మతస్థుల్లో ఒకసారి గమనిస్తే ఇటు మక్కా కానీ లేకపోతే జెరూసలం ఇటువంటితే వెళ్తారో, అదేవిధంగా ప్రతి హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుబంధంగా ఉన్నటువంటి వసుదైక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే కైలాస యాత్ర చేయాలి, జీవితంలో కైలాస యాత్ర చేసి తరించాలి అన్నట్టుగా ఆలోచన ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది ఎంత వ్యయ ప్రయాసమైనప్పటికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రగా పెట్టుకున్నటువంటి ఈ యాత్రకి సహజంగా ప్రతి సంవత్సరము యాత్రకు వెళ్తూ ఉంటారు. కానీ అశ్వ సంవత్సరము హార్స్ ఇయర్ అనేటువంటి ఒక ప్రతీక ఏంటంటే మనకు ఎలా అయితే పుష్కరం అనేటువంటి సంభవిస్తుందో 12 ఇయర్స్కి ఒకసారి, అదే ఈ సంవత్సరము టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం హార్స్ ఇయర్ అని వారి యొక్క ప్రతీక. సో వారు 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి హార్స్ ఇయర్లో అశ్వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే ఆ ఒకసారికి కలిపి మళ్ళీ రెట్టింపుగా 12 సార్లు ఫలితం. కాబట్టి ఆ యొక్క రెట్టింపు ఫలితం కోసం ఒకసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు అధికమైన ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా 13 సార్లు వెళ్ళినటువంటి యొక్క కైలాస యాత్ర ఫలితం వచ్చేటువంటి యొక్క భాగ్యంగా భావిస్తారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, మన భారతీయులందరూ విపరీతంగా కైలాస యాత్రకు వెళ్తున్నటువంటి తరుణము అని చెప్పచ్చండి. అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఇలా ఉన్న టైంలో కూడా మీరు 5 బ్యాచ్లుగా 500 మందిని తీసుకువెళ్ళి దర్శనం చేయించడం జరిగింది. అంటే మీరు ఈ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేశారు? మీకు కష్టం అనిపించలేదా? ఇంత సక్సెస్ఫుల్ గా 500 మందిని తీసుకెళ్లడం అనేది చిన్న విషయం కాదు కదా. ఈ యాత్రకి మనకు చైనీస్ వారు ముందుగా ఒక పర్మిట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్విటేషన్ లెటర్ అనేటువంటి ఒక పేరు మీద. సో ఆ ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది వన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. మనకి ఈ రకంగా ఒక ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది మనకు ప్రొడ్యూస్ చేస్తారు. ఏ బార్డర్ నుంచి ఏదర్ బై రోడ్ రూటా లేకపోతే హెలికాప్టర్ రూటా అనేటువంటిది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు దీంట్లో. సో ఈ ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది పర్మిట్ అంటాం మనం. ఈ పర్మిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఈ సంవత్సరం గ్లోబల్ వెరిఫికేషన్ అని ఒక ఏఐ సిస్టంతో మన యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఈ పర్మిట్ లెటర్ అనేది వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్లోబల్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేయాలి. ఆ గ్లోబల్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేసిన తర్వాత 4 వర్కింగ్ డేస్ సమయం తీసుకోవచ్చు. టైం ఎక్కువ తీసుకుంటే కూడా ఒక 1-2 డేస్ మళ్ళీ బఫరింగ్గా పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ గ్లోబల్ వెరిఫికేషన్కి అయిపోయింది పర్మిట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఈ ఒక గ్లోబల్ వెరిఫికేషన్ అంతా పూర్తి అయిన తర్వాత మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మనం ఢిల్లీ ఎంబసీలో సబ్మిట్ చేస్తాం. ఏ ప్రాసెస్ కోసం? వీసా ప్రాసెస్ కోసం. సో ఇది ఆ వీసా ప్రాసెస్ మీద మీకు గమనిస్తే గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా అని క్లియర్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి
వన్స్ హైదరాబాద్ నుంచి కానీ మన భారతదేశం నుంచి ఏ ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నా సరే అసలు ముందు పర్మిట్ వచ్చిందా, వచ్చి ఉంటే ఈ పర్మిట్ లెటర్ని వాట్సాప్ పంపించండి అని చెప్పడగాలి. ఇవి కూడా డూప్లికేట్ చేసి జస్ట్ ఎడిటింగ్లో ఈ నేమ్స్ మార్చి పంపించేటువంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్ని అథెంటికేటెడ్ డాక్యుమెంటా కాదా, నెక్స్ట్ వీసాస్కి అప్లై చేశారా, చేసి ఉంటే ఇలా వీసా కాపీ వచ్చిందా, వచ్చి ఉంటే సో అప్పుడు మనం ఫ్లైట్ టికెట్ అప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాలి తప్ప రెండు లేకుండా ట్రావెల్ ఏజెంట్ ఎవరో ఫోన్ చేశారు మేము వెంటనే వచ్చేస్తున్నాం అని అంటే అథెంటికేటెడ్ వాతావరణం కాదు. సో ఇంతటి డెప్త్ విషయం తెలియక కేవలం ఒక డాక్యుమెంట్ పెట్టేశారు, ఒక పేపర్ పెట్టేశాం అనేటువంటి విషయం వల్ల వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భరత్ గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను. అంటే ఎంఈఏ ఆర్గనైజేషన్ ఒక సర్వే వెల్లడించిందంటే 12 మంది భారతీయులు ఈ యాత్రకు వెళ్లి దుర్మరణం చెందారని ఆ సర్వే చెబుతుంది. అంటే ఆ మరణాలకు కారణం మీలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ అనుకోవచ్చా? ఇది నా సూటి ప్రశ్న. కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే సముద్ర మట్టానికి సుమారుగా 5,850 మీటర్లు విచ్ ఈస్ ఈక్వల్ టు 18,500 ఫీట్స్ పైకి వెళ్ళేటువంటి యాత్ర. మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బుని తీసుకొని వెళ్ళి ఒక ట్రావెల్ ఆపరేటర్కి ఇచ్చేస్తే వెంటనే ఆ డబ్బుతో పర్మిట్ వస్తుంది, వీసా వస్తుంది, వెంటనే బయలుదేరి బ్యాగ్ సర్దుకొని వెళ్ళొచ్చు అని. బట్ కైలాష్ యాత్ర అలా వెళ్ళేటువంటి యాత్ర కాదు. అక్లమటైజేషన్ అవుతూ వెళ్ళాల్సిన యాత్ర. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటే అక్కడికి వెళ్తే కేవలం 10% మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఆ క్లైమేట్కి అనుకూలంగా మన బాడీని మార్చుకొని వెళ్ళాలి కాబట్టి యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లాంగ్ వాక్ చేసేటప్పుడు క్లోజ్డ్ మౌత్తో వెళ్ళడము, ఇంకా కుదిరితే స్విమ్మింగ్ లాంటివి చేయడం. స్విమ్మింగ్ చేస్తే లంగ్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. సో మన బాడీని ఫిట్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి తప్ప మనం ఉత్తిగా ఇక్కడ నుంచి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మన బాడీని ట్యూన్ చేయకుండా వెళ్తే హై ఆల్టిట్యూడ్లో ఖచ్చితంగా సమస్య వస్తుంది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు చూస్తే ఇవాళకి సుమారుగా 3 మాసాల నుండి ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ పెట్టి ఆ కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళినప్పుడు కావాల్సిన ముద్రలు ఏం వేయాలి, అసలు ఎటువంటి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఏమి చేయకూడదు అన్నటువంటిది ఒక ట్రైన్డ్ యోగా టీచర్ని పెట్టి కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారి కోసం ప్రతిరోజు మనం వారికి జూమ్ మీటింగ్స్ ద్వారా మార్నింగ్ ఈవినింగ్ మనం వారికి యోగా ప్రాక్టీసెస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటువంటి దాంట్లో నేను విన్నా. కానీ నా లైఫ్లో ఇంతవరకు ఎక్కడా కూడా ఒకరు సిక్కై అక్కడ ఏదైనా కాస్త లంగ్స్లో వాటర్ ఫామ్ అయ్యి మనం చెప్పినటువంటి ఒక జాగ్రత్తలు నాకు ఫాలో కాకుండా ఇబ్బంది పడి ఉండొచ్చేమో కానీ ఇంతవరకు ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి దాఖలాలు ఎప్పుడు చూడలేదు. తక్లాకోట్లో ముందే 2 నైట్ హాల్స్ ఇవ్వాలి. నేను 100 వీడియోస్లో చెప్పా, తక్లాకోట్లో మీరు 2 నైట్ హాల్స్ ఉంటున్నారో లేదా చెక్ చేసుకోండి. మీరు మానసరోవరం వెళ్ళకంటే ముందే 2 నైట్ హాల్స్ చేయాల్సిందే. అప్పుడైతేనే మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది, అక్లమటైజ్ అవుతుంది. అక్కడ అడ్జస్ట్ కాకుండా మీరు ఉత్తిగా మానసరోవరంకి కైలాష్కి వెళ్ళి పరిక్రమ చేసి అక్కడికి వెళ్ళి డౌన్ అయిపోతారు. సో స్టెప్ బై స్టెప్ వీటికి సంబంధించినటువంటి ఒక బాడీ అక్లమటైజేషన్ చేయాలి అని చెప్తున్నాం. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కేవలం డబ్బు మాత్రమే తీసుకొని ఈ పర్మిట్ అండ్ వీసాస్కి మాత్రమే పరిమితి కాకుండా హైయెస్ట్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ పరిక్రమ అన్నది మీరు ఒకసారి ఏ కంపెనీస్ చూసినా త్రూ అవుట్ ఇండియా ఏ కంపెనీస్ చూసినా 100 మంది కైలాష్ యాత్రకు వెళ్తే 60% అంటే 50 నుంచి 60 మంది కైలాష్ యాత్ర 3 రోజుల పరిక్రమ చేయగలిగినటువంటి ఏకైక కంపెనీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయి ఉంటుందండి. భరత్ గారు, ఈ 2026 సంవత్సరంలో మానస సరోవర యాత్ర ఫేర్స్ చాలా పెరిగిపోయాయి. పోనీపోటర్ అంటే ఈ గుర్రాలకు సంబంధించిన దగ్గర కూడా ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారని అంటున్నారు. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎస్ అండి, యాక్చువల్గా హార్స్ ఇయర్ అనేటువంటి ఒక నెపంతో 600 నుంచి 700 యువాన్స్ ఉన్నటువంటి ఒక హోటల్ ఫేర్ ఇప్పుడు 980 యువాన్స్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5,000 రూపాయలు ఒక హోటల్ ఛార్జ్ అవుట్ పెంచేస్తున్నాడు బై డిఫాల్ట్. వారికి డిమాండ్ ఉంది అక్కడ. సో ముందుగా పర్మిట్ సుమారుగా ఈసారి $150 పెంచారు. వారు వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ వారు సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళు పెంచారు. 5 మంది హెలికాప్టర్ ఎక్కేటువంటి ఒక వారు ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి 4 మాత్రమే హెలికాప్టర్ ఎక్కిస్తున్నారు. ఒక మనిషి తగ్గిపోయేసరికి ఆ యొక్క బటన్ ఎవరి మీద పడుతుంది? 5 మంది కాస్త 4 అయినప్పుడు ఆటోమేటిక్గా 4 మీద పడుతుంది. సో ఇటువంటి ఆపరేషనల్ కాస్ట్స్ అన్నీ పెరిగిపోతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క లిమిటెడ్ పోనీ పోర్టర్స్ అంటే మనం పరిక్రమ చేయాలంటే గుర్రము తర్వాత ఒక మనిషి మన యొక్క షోల్డర్ బ్యాగ్ తీసుకొని ఆ షోల్డర్ బ్యాగ్ వేసుకుంటూ మనతో పాటు తిరగాలి.
అక్కడ 1000 మంది ఉన్నారు, 100 గుర్రాలే ఉన్నాయి. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారికి అసైన్ చేస్తారు పోనీ పోర్టర్స్. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు ఎయిర్లైన్స్ వారు, నేపాల్ ఎంబసీ, చైనీస్ ఎంబసీ, హోటల్స్, ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇంతమంది దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నప్పుడు ఒక పోనీ పోర్టర్ వాడు ఎందుకు ఎన్కాష్ చేసుకోరండి? ఖచ్చితంగా ₹1 ఎక్స్ట్రా కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఇవాళ కైలాష్లో కూడా మనం ఎట్లయితే కుంభమేళాకి అందరం తరలి వెళ్ళిపోయామో, ఇవాళ కైలాష్ పరిస్థితులు అట్లే అయిపోయింది. కాబట్టి ఒక ₹4 ఖర్చు పెడితే సర్వీస్ దొరుకుతుంది అని చెప్పచ్చు. భరత్ గారు, నేను మీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసా, అది చాలా వైరల్ అయింది. అంటే ఒకే రోజులో ఇండియా టు నేపాల్, నేపాల్ టు చైనా బార్డర్ దాటించేశారు ఇంతమంది యాత్రికుల్ని. అది ఎలా సాధ్యమైంది? ఒక 114 మంది 114 యాత్రికులు అందరూ ఆల్రెడీ ఒక 2 days ముందు బయలుదేరి హైదరాబాద్ టు లక్నో, అక్కడ నుండి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా వరకు ప్రయాణం చేశారు. కానీ ఒక 3 మాత్రం వారి యొక్క పేరెంట్స్ ఎవరో చనిపోతే 11th day సెరమనీ పూర్తి చేసుకుని 26th నాడు వారు ఆల్రెడీ లక్నో బయలుదేరి వచ్చారు. వీరు అందరూ ఇవి ఎవరైతే ఈ 3 రాలేదో, ఈ 3 రానప్పుడు మనంతా కూడా గ్రూప్ వీసా అని చెప్పాము మీకు. సో ఈ గ్రూప్లో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది కంపల్సరీ బార్డర్లో ప్రజెంట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళని అలౌ చేయడానికి అవకాశం లేదు. ఏదర్ వీళ్ళని క్యాన్సిల్ చేయాలి, లేదంటే గ్రూప్తో పాటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పర్మిట్లు వీసాలు రావడమే కష్టం అనిపిస్తుంటే వారు 5,000 10,000 కూడబెట్టుకుని మా ఆఫీస్కి వచ్చి గత 1 year నుంచి పే చేస్తున్నారు. సో వారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్, చాలా చిన్న ఫ్యామిలీ వాళ్ళది. సో ఏ రకంగా అయినా సరే వాళ్ళని కైలాష్ యాత్రకి వీళ్ళతో జాయిన్ చేయాలి. కానీ ఇంతమందిని కైలాష్ యాత్రకు సంబంధించిన వారిని బార్డర్ దగ్గర ఆపకూడదు అనే మెయిన్ ఇంటెన్షన్తో వెంటనే లక్నో వరకు వాళ్ళు 9:30 to 10 వరకు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వెంటనే అక్కడ నుండి ఒక కార్లో బిస్కెట్స్, వాటర్ అన్ని బ్యాకప్ చేసి నేపాల్గంజ్ అంటే బార్డర్, రుపేడియా బార్డర్ వరకు తీసుకొచ్చి దాంట్లో ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ ఉన్నారు, 2 ఇండియన్స్ ఉన్నారు. ఆ బార్డర్లో ఎస్ఎస్బి పోలీస్ అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేసి ఈ బ్యాగ్ స్కానింగ్లు, చెకింగ్లు, అక్కడ ఎంబసీ నుంచి స్టాంపింగ్స్, ఇన్నిటిని వ్యవహారం కాస్త కష్టం అవుతుంది, కొద్దిగా మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పి వీరిని రిక్వెస్ట్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ చేయించి ముందే అక్కడ బార్డర్ దగ్గర వెయిట్ చేసి నేను అక్కడ నుండి జస్ట్ 2 to 3 minutesలో వాళ్ళంటే బార్డర్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ వెళ్ళి ముందుగానే వారి కోసం హెలికాప్టర్ హైర్ చేసి హెలికాప్టర్లో డైరెక్ట్గా చైనీస్ బార్డర్ తీసుకెళ్ళి 13 minutes గ్యాప్లో ఈ 114 మంది స్టాంపింగ్ అవుతున్నప్పుడు ఈ 3 తీసుకెళ్ళి జాయిన్ చేసామండి. సో ఫీల్డ్ మీద మనకు పట్టుండి ఎలా మనం ఆపరేషనల్ థింగ్స్ చేయాలి అనేటువంటిది మనకు తెలిసి ఉంటే కొద్దిగా డబ్బు విషయంలో లిబరల్గా ఉండి ఈ గ్రూప్లో మనం సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ గ్రూప్ సాటిస్ఫై అవ్వాలి, లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాష్ యాత్రకి ఒక లైఫ్ టైం మెమొరీగా ఉండేట్టుగా మనం చేయాలనుకున్నప్పుడు ఇటువంటి సాహసాలు చాలా చేశామండి. ఇదంతా కూడా ఆపరేషనల్లో ఫీల్డ్ పైన ఉన్నటువంటి పట్టుతో మనం ఎన్నో చేయొచ్చు సార్ ఇటువంటివన్నీ కూడా. భరత్ గారు, అంటే ఇప్పటికే బార్డర్లో సిచ్యువేషన్ మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు ఎవరు ఇక్కడికి రావద్దని చెబుతున్నారు. అంటే ఇలాంటి టైంలో కూడా యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి 2026లో పర్మిట్ వీసాలు వస్తాయా? ఆ ఛాన్స్ ఉందా? ఎస్ అండి, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఏ ఇండియన్ కంపెనీస్ అయినా సరే హైదరాబాద్ టు హైదరాబాద్ కానీ, బెంగళూరు టు బెంగళూరు కానీ, చెన్నై టు చెన్నై కానీ, ఢిల్లీ టు ఢిల్లీ అని కానీ వారి డెస్టినేషన్ నుంచి వారి డెస్టినేషన్ పెట్టకుండా ఈ సంవత్సరం ఇలా పరిస్థితులు ఉంటాయని తెలిసి అందరూ లక్నో టు లక్నో, కాఠ్మండు టు కాఠ్మండు అని పెట్టి వదిలేశారు. సో ఎప్పుడైతే ఈ పర్మిట్ వీసాలు రావో అప్పుడు వీరు లక్నో వరకు వెళ్ళాలి కదా, కాఠ్మండు వరకు వెళ్ళాలి కదా, ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ బాగా పెరిగిపోయిన తర్వాత 13,000 రూపాయలు లక్నోకున్న ఫ్లైట్ టికెట్ హైయెస్ట్ ఫేర్ 24 నుంచి 25,000కి వెళ్ళిపోయింది. రిటర్న్లో మళ్ళీ హైదరాబాద్ చేరుకోవడానికి కూడా ఆ ఫ్లైట్ టికెట్ మిస్ అయితే మళ్ళీ ఒక 25,000 పెట్టి బుక్ చేసుకోవాలి. ఇబ్బంది పడకుండా కస్టమర్కి హైదరాబాద్ టు హైదరాబాద్ ప్యాకేజ్ అమౌంట్ ఇది. సో మేము ఫ్లైట్ టికెట్స్ ఈ పర్మిట్ అండ్ వీసాస్ రాంది మేము ముందుగానే బుక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళడం కుదరదు. కేవలం మనకు పర్మిట్ వచ్చిన తర్వాత మీకు 1 week ముందే అప్డేట్ చేస్తాం, వీసా ఏ స్టేజ్లో ఉందో చెప్తాం, 2 days నుంచి 3 days ముందు మాత్రమే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో ఫ్లైట్ టికెట్స్ వేస్తారు, డైరెక్ట్గా అప్పుడు మనం ప్రయాణం చేస్తాం. సో ఈ రకంగా పర్మిట్ అండ్ వీసాస్ మీద ఆధారపడే మిగతా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇందాక వచ్చిన సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యల్ని మనం దారి ఇవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కైలాస మానస సరోవర యాత్ర చేసి వచ్చిన వారి అనుభూతులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్
అధిపతి భరత్ శర్మ గారు నిర్వహించే ఈ యాత్ర చాలా సూపర్ సక్సెస్. ఆయన ఏ పని తలుచుకున్నా కూడా క్షణాల మీద నిర్వహించగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కార్య సాధకుడు. ఈ పరిక్రమలో ప్రతి అడుగులో కూడా నాకు గాయత్రి ట్రావెల్స్ వల్ల సహాయాలు ఉన్నాయండి. పరిక్రమ చాలా అద్భుతంగా జరిగింది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారు, భరత్ సారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని మన సొంత అన్నదమ్ముల రీత్యా మనల్ని తీసుకొని వచ్చి మనల్ని హైదరాబాద్ చేసే వరకు మొత్తం వాళ్ళదే బాధ్యత. Yeah, we came through Gayatri Travels. He actually accompanied us to this trip and he took care of us like a mother. Everything, literally everything. He gave instructions like a mother giving instructions to a child. My overall feeling is like he got us to the father like a mother. Yeah, that's my experience. గాయత్రి ట్రైలర్స్ ఈ రోజు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ దర్శన భాగ్యం కల్పించిన భరత్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ప్రతి ఒక్క మనిషిని ప్రతి నిమిషం కూడా వాళ్ళందరినీ చెక్ చేసుకుంటూ పలిసి చూసుకుంటూ హెల్త్ పరంగా చూసుకుంటూ తీసుకొచ్చి మాకు దర్శనం చేపిస్తున్నాడు. ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ గారు, ద టీమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నేను మొన్న అడిగాను భరత్ గారిని, ఇప్పుడు ఎన్ని డేస్ పట్టొచ్చు అంటే నా చేతి మీద రాసి పేషెన్స్ అని రాసి అందరు చూపించామన్నారు. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే యూనిట్ ఆఫ్ పేషెన్స్, ఆ పేషెన్స్ మనం ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ తొందరపడేదానికి ఏం లేదు. మొదట్లో చాలా భయం వేసింది, ఎలా వెళ్ళగలమా అని. కానీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కేర్ చూస్తే చాలా అమోఘం అండి. థ్యాంక్స్ టు భరత్ శర్మ గారు. అంటే మాటలు రావట్లేదండి, కలంటా వ్యూ వచ్చేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. చాలా హ్యాపీ, అంటే హ్యాపీ డిఎస్సి అన్ని కూడా. కైలాసనాథుని పాదాల చెంత రావడం అన్నదే నిజంగా గొప్ప ఐశ్వర్యము. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు, వారి కుటుంబ సభ్యులకు, వారి స్టాఫ్ అందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు అందించాలని, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయాణం కొనసాగించి ఆ కైలాసనాథుని ఆశీస్సులు అందుకోవాలని. హరహర మహాదేవ శంభో శంకర. Gayatri Tours and Travels in the Mount Kailash. Thank you. Hats off to Gayatri Tours and Travels. I think it is worth it. The weather has favored us, and Gayatri Tours and Travels, hats off to you for all the arrangements. Bharat has been really taking care of us well throughout our journey, helping us with proper Indian meals and making sure that we feel safe and we feel at home. జై భరత్ శర్మ సార్, జై శ్రీ గాయత్రి ట్రావెల్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రశాంతంగా మానస వరకు చేరుకున్నాం. ఆ కైలాసనాథుని దర్శించిన తర్వాత మాటలు రావట్లేదు. ఈ జన్మ ధన్యం అయిపోయింది. స్పెషల్లీ భరత్ శర్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. ఈ జీవితానికి నాకు ఎందుకన్నా ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే అండి. నా జీవితానికి చాలు. నా అనారోగ్య సమస్యలకి నేను జీవితంలో ఇలాంటి యాత్ర చేస్తాను అనుకోలేదు. నా చేతి చేయించారు శర్మ గారు. ముఖ్యంగా నా జీవితానికి ఇది చాలండి. మరోసారి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి, భరత్ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. జీవితాంతం బతికినంతకాలం మీ పేరు మర్చిపోదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బతుకున్నంతకాలం మిమ్మల్ని మర్చిపోలేను గురువు గారు. నాకు చాలా ఈ జీవితానికి మీరు నా చేత ఇంత సాహసయాత్ర ఏమీ కాకుండా చేయించారు. నా చేత చాలండి. We picked Gayatri Tours and Travels because we've heard good reputation of them. అట్లాగే భరత్ గారు కానీ వాళ్ళ టీమ్ కానీ they've been always available for questions. మీకు అందరికీ తెలుసు NRIs కి ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయనేసి. మదర్ అండ్ డాటర్, we've never spent so much quality time together, and I really thank and express my gratitude to Bharat garu and Sri Gayatri Tours and Travels. ట్రిప్ మొత్తంలో కూడా మమ్మీ నీకు ఫుడ్ కానీ అకామిడేషన్ వెరీ గుడ్. I wholeheartedly support Sri Gayatri Tours and Travels, and hopefully if you're planning Kailash Yatra either for an adventure or spiritual or devotional journey, I would definitely suggest to them. అతన్ని పే చేసిన తర్వాత నాకు ఎటువంటి ఆటంకాలు కలగలేదు ఇంతవరకు. దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ అష్టపదికి వచ్చిన తర్వాత ఓం నమ శివ చాంటింగ్ స్టార్ట్ అయిపోయింది, చేస్తున్నాము. దాని తర్వాత నేనైతే ఎక్కడికి వెళ్ళిపోయారో నాకే తెలియదు. శివుని పార్వతిని మదర్ ఫాదర్ గానే ఎప్పటికీ అలానే భావిస్తుంటాను. ప్రతి క్షణం నాకెందుకు అలా ఏడవాలనిపించింది, బాగా భావోద్వేగమైపోయాను. శివుని నాకు గ్రాంట్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ your travels, Gayatri Travels, to bringing me here. Thank you very much. One of the trip in our life, and we'll cherish this rest of our life. Thank you so much, Sri Gayatri. భరత్ గారు,
వాళ్ళ అనుభూతులు, వాళ్ళ ఆనందానికి అవధులేవు. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంత హ్యాపీగా ఉన్నాం. అక్కడ మానస సరోవర యాత్రకు వెళ్ళడం ద్వారా వారి జన్మ ధన్యమైందని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో కంగ్రాచులేషన్స్ అండి, ఇంతమందిని తీసుకెళ్లారు ఈ యాత్రకి. అంటే ఈసారి కైలాస మానస సరోవర యాత్రకి మన ఇండియన్ కిచెన్ని అలో చేయలేదు. ఇలాంటి టైంలో ఇంతమందిని సక్సెస్ఫుల్గా యాత్రకు తీసుకెళ్ళొచ్చారు. మన ఇండియన్ ఫుడ్ ఎలా ఇవ్వగలిగారండి? మీకు స్ట్రగుల్ అనిపించలేదా? ఎలా సాధించారు ఇది? యాక్చువల్గా మనం సౌత్ నుంచి నార్త్కి వెళ్తేనే మనం ఫుడ్ డైట్కి అడ్జస్ట్ కాలేము నార్త్ ఇండియన్ ఫుడ్ తీసుకొని. సో ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్నిటిని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ ఈసారి ఫిక్స్డ్ కిచెన్స్ మనం అన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆల్రెడీ జనవరి నుండే మనం నేపాల్ స్టాఫ్ని ముందే, నేపాల్ షెఫ్స్ని మనం హైదరాబాద్ తెప్పించుకొని వారికి ముందే ట్రైన్ చేసి మన యొక్క వంటలు వారికి కొద్ది లైట్గా భిన్నంగా ఉంటాయి, వే ఆఫ్ కుకింగ్ అనేటువంటిది. సో దాన్ని ఎలా మనం ట్యూన్ చేయాలనేటువంటిది చేసి సుమారుగా ఈసారి 70 మంది నేపాల్ స్టాఫ్ని ట్రైన్ చేశాము. ఫస్ట్ 10 మందిని పిలిపించుకొని ఆ 10 మందిని మనం ట్రైన్ చేసి అక్కడ పంపిస్తే వాటి మిగతా వాళ్ళని ట్రైన్ చేసుకుంటాడు. సో ఈ రోజు వరకు కూడా కైలాష్ మానస యాత్రలో ఇన్ని బ్యాచెస్ వెళ్ళినా కూడా ఏ రోజు ఫుడ్ ప్రాబ్లం అనేటువంటిది రాలేదు. సో అది ముందే ప్రిడిక్ట్ చేయగలిగాం. మనకు ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మనం ముందే ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పటికే బార్డర్లో సిచ్యువేషన్ మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు ఎవరు ఇక్కడికి రావద్దని చెబుతున్నారు. అంటే ఇలాంటి టైంలో కూడా యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి 2026లో పర్మిట్ వీసాలు వస్తాయా? ఆ ఛాన్స్ ఉందా? ఇంతవరకు ఫస్ట్ కోటాలో మనకు సుమారుగా ఒక 8,500 వరకు మాత్రమే పూర్తయి ఉంది. మనకు ఈ సంవత్సరం 25,000 మంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కోటా ఉంది. ప్రతిరోజు 500 మంది ఇండియన్స్ని అండ్ 500 మంది టిబెటియన్ అండ్ లోకల్ పీపుల్కి, 500 మంది ఎన్ఆర్ఐ యాత్రీస్కి, అంటే 1,500 మందికి డిఫరెంట్ బార్డర్స్ నుంచి ఎంటర్ కావడానికి అవకాశం ఇస్తుంది సిఐపిఎస్సి అనేటువంటి ఒక సంస్థ. సో ఇప్పటికి కూడా మనకు 50% కోటానే అయిపోయింది తప్ప మిగతా 50% ఇంకా పెండింగ్ ఉంది. సో ఇప్పుడు సరి చేస్తున్నారు అన్నీ కూడా, ఫ్లో తగ్గించి సిస్టమేటిక్గా చేసి హడావిడి లేకుండా. మొన్న వరకు సాగా ఫెస్టివల్ అయిపోయింది, తండోపతండాలుగా అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఆపారు. జూలై మంత్లో వీళ్ళందరికీ మళ్ళీ కొత్త వాళ్ళకి పర్మిట్ వీసాలు అన్నీ కూడా వస్తాయి. సో కొత్త వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగస్టు మంత్లో వీరు కైలాస యాత్ర చేయొచ్చు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 months ఇంకా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆగస్ట్ సెప్టెంబర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ జూలై మంత్లో అవకాశం లేదు కాబట్టి ఈ జూలై మంత్ కాస్త మనకు ఆ పర్మిట్ అండ్ వీసాస్లో నియంత్రణ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. కానీ కైలాస యాత్రకు ఒక జపం చేయాలండి. ఆ జపమే తెలుగులో చెప్పాలంటే ఓపిక, ఇంగ్లీష్లో చెప్పాలంటే పేషియన్స్. ఈ 2 జపం చేయగలిగితే కైలాస యాత్ర ఖచ్చితంగా చేయొచ్చు. భరత్ గారు, కైలాస్ అంటే గాయత్రి, గాయత్రి అంటే కైలాస్ అనేలాగా మీరు ఒక ముద్ర వేశారు ప్రజల్లో. అంటే ఇంత సక్సెస్ వెనకాల ఉన్న మీ సక్సెస్ ఫార్ములా ఏంటి భరత్ గారు? తప్పకుండా అండి. యాక్చువల్గా కైలాష్ మానస సరోవర్ యాత్రతో పాటు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్, అమర్నాథ్, శ్రీలంక, నేపాల్ ముక్తినాథ్ లాంటి డివోషనల్ అన్ని యాత్రలు ప్రతి మంత్ వెళ్తూ ఉంటాయి. మీరు మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తే ఒక యాత్ర చేయాలనుకున్న వారికి, యాత్ర చేయలేని వారికి కూడా యాత్ర చేసిన అనుభూతిని ఇచ్చేటువంటి ఒక ప్రజెంటేషన్ మేము ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి బ్యాచ్లో కెమెరామెన్ పంపించేసి షూట్ చేయించుకుని మనం దాన్ని డే వైజ్గా ప్రజెంట్ చేస్తూ వస్తుంటాం. ఆ యాత్ర అక్కడికి వెళ్తే ఎలా ఉంది ఏంటి అనుభవం మనం కవర్ చేస్తూ వస్తాం. అయితే దీంట్లో ఏ యాత్ర అయినా సరే కైలాస యాత్ర తప్ప ఏ యాత్రకైనా సొంతంగా వెళ్ళొచ్చు, మనమే సొంతంగా ప్లాన్ చేసుకొని రూట్ మ్యాప్ ద్వారా. ఒక కైలాస యాత్ర మాత్రం మనలాంటి టూర్ ఆపరేటర్ని ఎవరినెవరిని బిలీవ్ చేసి నమ్మకంతోనే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ నుండి మీరు ఇందాక అన్నట్టుగా ఈ నేపాల్లో బార్డర్ల దగ్గర హోటల్స్లో మొత్తం నిండిపోయి పర్మిట్లు లేక, వీసాలు లేక, సరైన గైడెన్స్ లేక, ఇక్కడ ఏసీ రూమ్లలో పడుకొని మనము ఆపరేట్ చేస్తే నడిచేటువంటి యాత్రలు అన్నీ నడుస్తాయేమో కానీ ప్రపంచ దేశాల యొక్క అన్ని యాత్రలు వేరు. ఒక కైలాస యాత్ర ఈజ్ డిఫరెంట్. కేవలం డబ్బుతో మాత్రమే కూడింది కాదండి, లైఫ్ టైం అచీవ్మెంటే. మనం ది బెస్ట్ ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ మనల్ని గుర్తు చేసుకుంటారు. ది బెస్ట్ ఇవ్వలేకపోతే లైఫ్ లాంగ్ మనల్ని ఖచ్చితంగా ఖర్చు చేస్తారు. వాడని నమ్మి కైలాస యాత్ర వెళ్ళా, పరిక్రమ చేయలేకపోయా, నాకు సరైన గైడెన్స్ ఇవ్వలేదు అనేటువంటి వాతావరణంతో చెప్తూ ఉంటారు. సో కైలాస యాత్ర లైఫ్లో లైఫ్ బిఫోర్ కైలాష్ అండ్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని ఒక 2 రకాల ఎసెన్స్తో కూడినటువంటి యాత్ర అది.
సో లైఫ్లో ఒక్కసారైనా సరే చేయాలి అనుకున్నటువంటి కైలాస యాత్రికులు రూపాయి దాచిపెట్టుకొని డబ్బు ఖర్చు కట్టే వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తే చేదొక 5 లక్షలు ఖర్చు అవుతుంది, పోనీ పోటర్ అన్ని కలిపి. సో 5 లక్షలు పెద్ద విషయం కాదులే అనుకొని డబ్బు కట్టే వాళ్ళు ఉంటారు మనిషికి. సో ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అంత కామన్ ట్రాక్ అంతా ఏంటి, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్. ఎస్, నేను కైలాసాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఇటు మక్కా మసీదుకి జెరూసలంకి వెళ్ళి ఎట్లయితే నేను లైఫ్లో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను అబద్ధాలు మర్చిపోతా, నేను అక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ అంతా మార్చుకుంటా అనుకుంటారో, కైలాస యాత్రికులు కూడా ఎస్ ఐ ఆమ్ కైలాషి అని ఒక ఫీలింగ్తో నేను కైలాసాన్ని చూశాను, నా జన్మ ధన్యమైంది అనేటువంటి ఒక ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీల్ని ది బెస్ట్ ఇవ్వడం కోసం మేము ఫీల్డ్ మీద ఉండి వర్క్ చేశాం కాబట్టి ఇటు పర్మిట్ నుంచి మొదలు పెడితే, వారిని గైడ్ చేసిన విషయం నుంచి మొదలు పెడితే, సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ సైలెంట్లో నా మొబైల్ ఒక 100 మెసేజ్లు వచ్చి ఉంటే దాంట్లో ఒక 20 నుంచి 30 మెసేజెస్ ఈజీగా కైలాస యాత్రకి ట్రావెల్ చేసిన వాళ్ళు, శర్మ గారు ఎలా ఉన్నారు, మాకు ట్రిప్ బాగా అయింది, మా ఇంకా 3 ఉన్నారు మా ఇంటి పక్కన వారిని రెఫర్ చేశా, మీకు కాల్ చేస్తారని మెసేజ్లు వచ్చే ఉంటాయి ఖచ్చితంగా. సో కైలాస యాత్ర ఈజ్ జర్నీ ఇన్సైడ్ అండి. కాబట్టి ఆ లోపల ప్రయాణం, మనలో మనం ప్రయాణం చేసేటువంటి అద్భుతమైన కైలాస యాత్రని ది బెస్ట్ ఇవ్వడంలో మనం గట్టిగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా డోర్ నాక్ చేయడానికి అలా ముఖ్య కారణం అది అయి ఉండొచ్చు. భరత్ గారు, పర్మిట్స్ అండ్ వీసా అంటే ఇవి లేకుండా కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు చాలా క్లియర్గా మాకు తెలియచేశారు. అదేవిధంగా ఫర్దర్గా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇబ్బంది లేకుండా ఎలా హ్యాపీగా ట్రావెల్ చేయాలి, ఆ దైవ దర్శనం చేసుకోవాలో పూర్తి వివరాలు తెలియచేసినందుకు ధన్యవాదాలండి. హర్ హర్ మహాదేవ్. చూశారు కదా, ఇది వాల్టి ట్రావెల్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.